హలో నమస్తే. ఈరోజు మరొక ఆర్ఎంసీ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు వేసే ఇది 6వ ఫ్లోర్ అన్నట్టు. ఈ బిల్డింగ్ యొక్క హైట్ అనేది 6వ ఫ్లోరు. స్లాబ్ వేస్తున్నారు ఆర్ఎంసీ సాయంతో. బ్యాచింగ్ ప్లాంట్లో లోడ్ అయిన కాంక్రీట్ను టీఎంలో తీసుకొచ్చి పంప్ ద్వారా అన్లోడ్ చేసి స్లాబ్ కాస్టింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది బ్యాచింగ్ ప్లాంట్లో లోడ్ అయిన కాంక్రీట్ను టీఎం సాయంతో సైట్లోకి తీసుకొస్తారు. టీఎం అంటే ఏదో కాదు, ఇక్కడ ఉన్న వెహికలే టీఎం. దీనిని ట్రాన్సిట్ మిక్సర్ అని కూడా అంటారు. ఈ పంపులో అన్లోడ్ చేసిన కాంక్రీట్ను పైప్ లైన్ సహాయంతో స్లాబ్ పైకి పంపిస్తారు. పైప్ లైన్ అనేది హైడ్రాలిక్ ప్రెషర్తో పనిచేస్తుంది. చూడండి ఎంత హైట్లో ఉందో ఇది పైప్ లైన్ అనేది. స్లాబ్ వేసే ఒక 2 గంటల ముందు ఈ పైప్ లైన్ అనేది వేయడం జరుగుతుంది. పెద్ద స్లాబ్ అయితే అదే పెద్ద క్వాంటిటీ ఉన్నది, హైట్ ఎక్కువ ఉన్నది అయితే కొంచెం సమయం తీసుకుంటుంది. చూడండి 2 టీఎంలు ఒకటే ప్లేస్లో ఉండి పంప్ దగ్గర అన్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి హైట్ అనేది పైప్ లైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. కింద స్టార్ట్ అయిన పైప్ లైన్ అనేది 7వ ఫ్లోర్లో ఇంత హైట్లో ఉంది. చూడండి ఎంత హైట్లో ఉందో స్లాబ్ పైన. ఇది స్లాబ్ వేసే ప్లేస్. ఇది ఎప్పుడైతే స్లాబ్ అనేది కింద పంప్ చేయడం ఉంటుందో అప్పుడు హోస్ పైప్ నుండి ఇలా కాంక్రీట్ డిశ్చార్జ్ అయ్యి ఏ ప్లేస్ అవసరం ఉంటుందో ఆ ప్లేస్లో మనం హోస్ సాయంతో కాంక్రీట్ అయితే ఎక్కడ అవసరం ఉంటుందో సులువుగా తింపుకోవడానికి. ఇప్పుడు వేసే స్లాబ్కు దాదాపు 65 నుంచి 70 బండ్లు అవసరం ఉంటుంది. అంటే మీటర్లో చెప్పాలంటే క్యూబిక్ మీటర్లో చెప్పాలంటే 430 MQ వరకు దీనికి స్లాబ్కి అవసరం ఉంటుంది. ప్లాంట్లో లోడ్ అయిన కాంక్రీట్ అనేది వెహికల్ ద్వారా ఇలా వస్తుంది. చూడండి ఇప్పుడు వచ్చే వెహికల్ అది ప్లాంట్లో లోడ్ అయిన వెహికలే.